మెదక్ ఘటనలో గాయపడిన అరుణ్ రాజుని మెదక్ బీజేపీ ఎంపీ రఘునందన్ రావు పరామర్శించారు. హైదరాబాద్ మియాపూర్లోని ఓ హాస్పిటల్లో చికిత్స పొందుతున్న బాధితుడిని పరామర్శించి ఆరోగ్య వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఈ ఘటనలో గాయపడిన మరింత మందిని పరామర్శించేందుకు తాను ఖచ్చితంగా మెదక్ వెళ్లి తీరుతానని స్పష్టం చేశారు. గోవులను తరలిస్తున్నారని సమాచారం ఇస్తే పోలీసులు నిర్లక్ష్యంగా వ్యవహరించారని రఘునందన్ రావు ఆరోపించారు. ఈ ఘటనలకు పోలీసులే బాధ్యత వహించాలని డిమాండ్ చేశారు. ఈ ఘటనకు బాధ్యులైన వారిని ఇప్పటి వరకు పట్టుకోకుండా కేవలం ఒక వర్గానికి చెందిన వారిని అరెస్ట్ చేశారని ఆరోపించారు. దాడికి పాల్పడిన వారిని అరెస్ట్ చేయకుంటే తర్వాత జరిగే పరిణామాలకు జిల్లా ఎస్పీ బాధ్యత వహించాలన్నారు. బక్రీద్ పండుగ సందర్భంగా జంతు వధపై చాలా స్పష్టంగా రాష్ట్రాల డీజీపీలకు గతేడాదే సుప్రీంకోర్టు ఆదేశాలు జారీ చేసిందని గుర్తు చేశారు. పోలీసులు ఆ విషయం తెలియకుండా ఇష్టానుసారంగా వ్యవహరించారని మండిపడ్డారు. బాధ్యులైన వారిని వెంటనే అరెస్ట్ చేయాలన్నారు. రేపటి నుంచి మీరు 100 మంది మీద కేసు పెడతామని, పీడీపీపీ యాక్ట్ పెడతామని, రాత్రి ఇళ్లకు ఇంకొకరిని తీసుకొచ్చి ఇబ్బంది పెట్టిన మెదక్ జిల్లా ఎస్పీ గారు జరగబోయే ప్రతి సంఘటనకి నువ్వే బాధ్యత వహించాల్సి ఉంటుంది. నేను అందరిలాగా ఏలుముద్ర రాజకీయ నాయకుని కాదు. డెఫినెట్లీ యూ హ్యావ్ టు ఫేస్ ద ప్రాసిక్యూషన్. నువ్వేదో అనుకుంటున్నావంట. ఇంట్లోకి పోయాక పోలీసు వాళ్ళు కొడితే ఒకతని కాళ్ళు తిరిగిపోయినాయి. కంప్లైంట్ ఇస్తే నీ సిఐ తీసుకోడు. నేను వస్తున్నా, ఇప్పుడు వస్తున్నా. ఎవరు ఆపుతారో ఎట్లా ఆపుతారో నేను కూడా చూస్తా. బరాబర పిల్లోడితో మీ సిఐ మీద నీ మీద కంప్లైంట్ ఇప్పిస్తాను. పోలీసులు కొడితే కాళ్ళు ఇరిగిపోతాయి, కంప్లైంట్ రిజిస్టర్ కాదా? ఈజ్ ఇట్ నాట్ ద వైలేషన్ ఆఫ్ ద హ్యూమన్ రైట్స్? ఎస్పీ గారు ఏం పని చేస్తా ఉన్నారు మీరు?